ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రారంభమైతే పాపం జగన్ ఏమో హోదా ఇస్తేనే నేను ఉంటా అంటున్నాడు. హోదా ఇస్తేనే ఉంటానడం ఎందుకు? ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చిర్రు, గర్వంగా చెప్పుకోండి. 40% ఓట్లు ఇచ్చిర్రు, గర్వంగా చెప్పుకోండి. ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడడానికి అది కూడా ఎత్తి చూపొచ్చు. మీకు 11 మంది ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోనియండి, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోనియండి, ఏం లాభం? మీరు అసెంబ్లీ నుంచి బయటకు పోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మీరు అక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఎంతో కొంత సమయం ఇవ్వాల్సి వస్తుంది. 10 నిమిషాలే మాట్లాడండి, 10 నిమిషాలే ఘనంగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, ఏం ఉపయోగం ఉన్నది? అసెంబ్లీ నుంచి బహిష్కరించడం వల్ల ప్రజల నుంచి మీరు దూరంగారా? ఏం జరుగుతుంది? మళ్ళీ మీరు ఇంకో పాదయాత్రనో ఇంకో యాత్రనో చేసేటువంటి అవకాశం ఉంటుంది, చేస్తారు. కానీ 4 ఏళ్ల పాటు గెలిచినటువంటి అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీకి గౌరవం ఇవ్వండి. అంటే గెలవడం అంటే కేవలం పరిపాలన చేయాలి, ప్రభుత్వంలో ఉండాలి తప్ప అసెంబ్లీకి విలువ లేదు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు విలువ లేదా? ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు విలువ లేదా? మీరు రేవంత్ రెడ్డి బాటలో చంద్రబాబు నాయుడు బాటలో మీరు నడవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కూడా మేము రామన్నాడు, చేసిండు, ఆయనతో మీకు సంబంధం లేదు. ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చారు, అసెంబ్లీకి ఓండి, నిలదీయండి. అంటే సీఎంతో సమానంగా నాకు ఇవ్వాలని రూల్ ఏం లేదు, అది కూడా ఎండగట్టండి. 11 మంది సభ్యులు ఉన్నాము, వాళ్ళందరూ అధికార పక్ష సభ్యులే ఉన్నారు, మాకు 11 మందికి 10 నిమిషాలు ఇస్తారా, 11 నిమిషాలు ఇస్తారా, ఆ 10 నిమిషాల పాటైనా మేము మాట్లాడతాం, ప్రజల కోసం చివరి వరకు ఉంటామని చెప్పినటువంటి వాళ్ళు అసెంబ్లీ వేదికను ఎందుకు వాడుకోవట్లేదు? వాడుకోండి. అక్కడ మీడియా పాయింట్ ఉంటుంది, అసెంబ్లీ లోపల మాట్లాడండి, మీరు వేసినటువంటి ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి, కౌన్సిల్ ఉంటుంది, కౌన్సిల్లో మాట్లాడండి. ప్రతి చోట మాట్లాడేటువంటి అవకాశం, ఎండగట్టడానికి ఉండేటువంటి అవకాశం, 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి దాంట్లో సూపర్ 6 పైన మాట్లాడేటువంటి అవకాశం ఉన్నదాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. హోదా కోసం మాత్రమే చేస్తే అనవసరమైన రాంగ్ మెసేజ్ జనంలోకి పోతుంది. ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాన్ని అసెంబ్లీకి పోవడాన్ని గర్వంగా ఫీల్ కావాలి. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవాలి తప్ప అసెంబ్లీ నుంచి తప్పించుకోవడానికి అనవసరమైనటువంటి బాధ, అనవసరమైనటువంటి చేసి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఎస్, అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, ప్రతి సబ్జెక్టు పైన మాట్లాడాలి, ప్రతి అవకాశం వచ్చిన ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని కూడా మీడియాలు ఉన్నాయి, ఇవాళ అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి జనంలోకి తీసుకుపోవడానికి. 11 నిమిషాలే సమయం ఇవ్వండి, హేళన చేయనియండి. అసెంబ్లీలలో జగన్ మీద హేళన చేస్తే కూడా ప్రజల్లో జనాలు పోతుంది, అరే వీళ్ళకు అభివృద్ధి చేయమని మేము జనంలో ఇన్ని సీట్లు ఇస్తే వీళ్ళు అభివృద్ధి చేయడం పక్కన పెట్టేసి ప్రతిపక్షాన్ని ఏడిపించడం కోసమో, వాళ్ళని హేళన చేయడం కోసమో, వాళ్ళని చిన్నబుచ్చడం కోసం మాత్రమే చేస్తున్నారనేటువంటి మాట వస్తుంది కదా. ఈ విషయం పైన కూడా స్పష్టత లేకుండా పోతే తర్వాత ఎందుకంటే మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో లేనప్పుడు మీరు ప్రతిపక్షంలో మీరు యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, ఏం చేసినా నడిచింది. కానీ 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని కంపేర్ చేసుకోవడానికి, ఈ ప్రభుత్వాన్ని చేయడం కోసం ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాల్సిందే, నిలదీయాల్సిందే. వచ్చిన నిమిషం 2 నిమిషాలను కూడా మీరు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. ఇది ప్రజాస్వామ్యానికి మంచి ఇస్తుంది. ఇది కూడా ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళని హేళన చేయడం, నిజానికి పవన్ కళ్యాణ్ని గతంలో అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా చాలా దారుణంగా విమర్శించింది. ఆయన ఇప్పుడు ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. హుందాతనంతో ఇగో జగన్ గతంలో ఇట్లా విమర్శించాడు, మేము ఇప్పుడు అట్లా విమర్శించాం, ఎందుకంటే మేము స్పష్టంగా ఉన్నాము, మేము ప్రజాస్వామ్యంగా ఉన్నాము అనేటువంటి మాట ఉండాలి. జర్మనీకి మీకు అక్కడ హోదా వస్తుంది, హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా అది ప్రభుత్వం ఇష్టం, హోదా ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిది ఖచ్చితంగా చెప్పారు. గెలిచినటువంటి దాంట్లో 10% ఉండాల్సిందే. కేంద్రంలో కూడా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఇతరులకు ఇవ్వలేదు, కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నప్పుడు 2 సార్లు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఈసారి కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా వచ్చింది, రాహుల్ గాంధీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. రానప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధీర్ రంజన్ చౌదరికి లేకపోతే మల్లికార్జున ఖర్గేకి ఇచ్చారు, అధికారంగా పక్ష హోదా లేదు కాబట్టి. సరే, అది వేరే అంశం. కానీ ఇదేంటి, ఎవరిని హేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. అనవసరంగా అది ప్రజల్లో ఇంకో రకమైనటువంటి దగ్గరికి వెళ్తుంది, అది ఇంకో దగ్గరకే వెళ్ళిపోతుంది.